హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నిన్న నేను సాయంత్రం చేసినటువంటి ఒక స్వీట్ రెసిపీ, చాలా హెల్దీ స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చండి. మనందరం కూడా ఆరోగ్యం కోసం రెగ్యులర్గా వాడే పిండి బదులుగా రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా మిల్లెట్స్ తెగ వాడేస్తున్నాం కదా. సో అదే రాగులతోటి నేను ఒక మంచి బర్ఫీ తయారు చేశాను. నిజంగా చాలా చాలా బాగా కుదిరిందండి. అసలు అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉందనమాట. డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ చాలా సాఫ్ట్గా బర్ఫీ ఉండేసరికి భలే ఎంజాయ్ చేసాము. ఇంట్లో అయితే చేసి నా 5 నిమిషాల్లోనే ఫినిష్ అయిపోయినాయి అనమాట. మా ఇంట్లో అంత బాగున్నాయి. ఒక కప్పుతో మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు పెద్ద వయసు వాళ్ళకు కూడా నట్స్ లేకుండా చేసిస్తే వాళ్ళు కూడా కడుపు నిండా హ్యాపీగా తినేస్తారు. దీనికోసం మనకి మెయిన్గా ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక 3-4 స్పూన్ల నెయ్యి, చివరగా కొన్ని జీడిపప్పు ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి. నేను జీడిపప్పులు మాత్రమే వేశాను. కొద్దిగా ఒక పించ్ యాలకుల పొడి కూడా తీసుకోవాలి. ఇంతేనండి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్. ముందుగా మనం ఏంటంటే జీడిపప్పులు ఫ్రై చేసుకోవడానికంటే ముందుగా ఈ బెల్లం అనేది కరిగించేసి పక్కన పెట్టుకుందాం. బెల్లంలో ఏమైనా రాళ్ళు అవి ఉంటే స్వీట్ మనకి చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఒక చిన్న రాయి తగిలినా కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి రాళ్ళు నలకలు లేకుండా ఫస్ట్ బెల్లం సిరప్ అనేది రెడీ చేసేసుకుందాము. దీనికోసం నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ తీసుకుంటే మనం తీసుకున్న రాగి పిండికి కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనమేం మరిగించి పాకం తెప్పించాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ బెల్లం అంతా కూడా కరిగి నీళ్ళు ఇలాగా రెడీ అయిపోతే చాలు. కాస్త మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దింపేసేసుకోవాలి. వేరొక స్టీల్ గిన్నె తీసుకొని మీరు స్ట్రెయినర్ తోటి వడకట్టుకునే దాంతో ఈ మొత్తం బెల్లం కరిగిన నీళ్ళన్నిటిని కూడా వడగట్టేసి పక్కన పెట్టుకోండి. మనము ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునే లోపల వాటర్ కూడా కొంచెం వేడనే మామూలుగా తగ్గి ఒక పక్కన ఉంటాయి. దీనివల్ల ఎటువంటి నలకలు లేకుండా మనం స్వీట్ అనేది తినేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు అదే ప్యాన్ నేను కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందు కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసుకున్న జీడిపప్పుల్ని ఫ్రై చేసేసుకుంటే మనం బర్ఫీ చేసుకున్నప్పుడు పైన డెకరేట్ చేసుకుంటే తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. నట్స్ అనేవి అలా తగులుతూ స్మూత్గా ఉండే బర్ఫీ తింటూ ఉంటే దానికోసం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకుని వేరొక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. సో వీటిని నేను ఇంకా తీసేస్తున్నాను. నాన్ స్టిక్ది కదా, అందుకని చెప్పేసి సిలికాన్ స్పాచులా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక కప్పు రాగిపిండి నేను చాలా ఫైన్గా జల్లించి పెట్టుకున్నానండి. కొంచెం కొంచెం బరకగా ఉన్నా కూడా మనం పోసుకునే నీళ్ళు అనేవి కొద్దిగా అవసరం పడవచ్చు. నేను స్మూత్గా ఉంచాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు ఇందాక మనం బెల్లంలో కలిపినవి కరెక్ట్గా సరిపోతాయి. నేను మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను. మంచిగా ఒక 5-6 నిమిషాలకి మన రాగిపిండి మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిపోయి రెడీగా ఉంటుంది. అలా రెడీ అయిన తర్వాత ఇందాక మనము వడకట్టి ఉంచుకున్న బెల్లం నీళ్ళన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఒకసారిగా కలుపుకోవాలి. మనం నిదానంగా కలిపామనుకోండి అది పిండి అంతా కూడా వేడి మీద గబుక్కున ఉండలాగా కట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పాకం నీళ్ళు పోసుకుంటూ ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా స్మూత్గా అయ్యేలాగా కలిపేసుకోవాలి. మనకి స్టవ్ అనేది ఈ టైంలో సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే వెంటనే ఆ నీటంతా మనం బెల్లం వాటర్ అంతా కూడా నీళ్ళని పీల్ చేసేసుకుని రాగి ఒక ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండలుగా లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా చిన్నగా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ టైంలో మధ్య మధ్యలో 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు ఆ తినేటప్పుడు అంత సాఫ్ట్ టెక్స్చర్, టేస్ట్ కూడా బాగుంటుంది. మ్యాక్సిమం 2-3 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది. నేను ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ మనము పిండి ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇంకా మరింత అవసరం ఉండదండి. ఇంకా ఎంతసేపు కలుపుతూ ఉన్నా కూడా మనకి ఆ నెయ్యి అంతా పీల్ చేసుకున్నాక ఇంకా సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక 2-3 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా షైనీగా ముద్ద అలాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇక మనం ఎంతసేపు తిప్పినా ఇక ఇలాగే ఉంటుంది, కన్సిస్టెన్సీ అనేది మారదు. సో ఇక ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మీరు ఈ ప్రాసెస్ చేసుకునే ముందే ఒక ప్లేట్కి ఏదైనా కొంచెం గుంటగా ఉన్న ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ, నూనె కంటే కూడా నెయ్యి బెటరు, నెయ్యి అప్లై చేసేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా దాని మీద వేసుకుని చక్కగా మరీ పలచగా కాకుండా కొంచెం బర్ఫీ షేప్ మీకు ఎంతలా ఉంటే ఇష్టమో అంత మందం ఉండేలాగా ఇలాగ పరచుకోండి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి కొన్ని జీడిపప్పులు,
వాటిని దీని మీద అలాగా మనము చల్లుకున్నట్టుగా చేసేసి అద్దుకుంటే మనం బర్ఫీ పీసెస్ లాగా కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ముక్కకి కొన్ని కొన్ని బైట్స్ లాగా అంటుకొని ఉంటాయి కదా, తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో జీడిపప్పులు లేకుండా ఏ స్వీట్ కూడా అంత గొప్ప టేస్ట్ అనిపించదు కదా మనకి. సో అందుకని ఫైనల్గా దాంట్లో కలపకుండా నేను ఈ విధంగా పైన డెకరేట్ చేశాను. ఒక్క 10 నుంచి 15 నిమిషాలు మనం వేడిగా ఉంటుంది కాబట్టి అలా పక్కన పెట్టేసామంటే చల్లారిద్ది, మంచిగా సెట్ అయిపోతుందండి. మీరు అసలు నమ్మరు, ఇంత స్మూత్గా ఉన్నది అంత పర్ఫెక్ట్ షేప్ ఎలా వచ్చిందా అని. అంత బాగా వస్తాయి. జస్ట్ అట్లా సాయంత్రం ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఒక కప్పు రాగిపిండి కొంచెం బెల్లం తీసేసుకున్నారంటే సూపర్ క్విక్గా చేసేయచ్చు. పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరు నెయ్యి కావాలంటే కొంచెం తగ్గించుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. సెట్ అయిన తర్వాత మాత్రం మనకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మంచి షేప్లో వచ్చేస్తాయి. మీరు తింటూ ఉంటేనే ఇంకా అసలు ఎన్ని తింటామో కూడా తెలియదు అనమాట. ఒక్కసారి మీరు ఎంత కష్టపడి చేస్తారు, ఫ్యామిలీ మొత్తం ఒక చిటికలో ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో వచ్చి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పి మీరు తయారు చేసినటువంటి పిక్ని నాకు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్లో ఇన్స్టాగ్రామ్ పేజీలో నాకు ట్యాగ్ చేయండి, మీరు పోస్ట్ చేస్తే మీ ఇన్స్టాగ్రామ్లో. సో అంతేనండి, చాలా సింపుల్ స్వీట్ రెసిపీ చక్కగా రెడీ అయిపోయింది. మెయిన్గా ఏంటంటే రాగి పిండిలో మనకి కాల్షియం, ఐరన్ రెండు ఉంటాయి కాబట్టి పిల్లలు ఎవరైనా పాలు తాగకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి రాగితో చేసే పదార్థాలు పెడుతూ ఉండండి. సో దట్ వాళ్ళకి ఆ కాల్షియం లోపం అనేది రాకుండా ఈ పిండి ద్వారా వస్తుంది. నార్మల్గా రాగి ముద్ద తినండి, రాగి జావ తాగండి అంటే ఎవరు ఈ రోజుల్లో ఫ్యాన్సీగా అలవాటు పడి తినట్లేదు కాబట్టి పిల్లలు కూడా ఇలాగ మీరు స్టైల్గా వాళ్ళకి ఇలాంటి బర్ఫీస్ లాగా చేసేసి ఇచ్చారంటే చూడ్డానికి కూడా అదేదో ఒక చాక్లెట్ సంబంధించిన ఫుడ్ లాగా అనిపిస్తుంది కాబట్టి నో అనకుండా హ్యాపీగా తినేస్తారు. సో వాళ్ళు మెయిన్గా తినటమే కదా మనకు కావాల్సింది, హెల్దీ ఫుడ్స్. కాబట్టి ఇటువంటి హెల్దీ రెసిపీస్ని ఇప్పుడున్న ప్రజెంట్ స్టైల్లోకి మార్చుకొని వెరైటీగా చేసుకుంటే మనం హెల్దీగా ఉండొచ్చు. ఇటువంటి మంచి మంచి ఐడియాస్తో నేను చేసినటువంటి రెసిపీస్ తప్పకుండా మీకు ఇలాగ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరి నన్ను సపోర్ట్ చేయాలంటే మీరు వీడియో చూశాక నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వాట్సాప్, ఫేస్బుక్స్లో షేర్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి, మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో చూసారు కదా, కట్ చేస్తూ ఉంటే ఎంత బాగా వస్తున్నాయో. సో అలా తింటూ ఉంటే మీకే తెలియదు అనమాట, తినేస్తూ ఉంటారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్, టిప్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.